గడియారంలో చిన్న ముళ్ళు తిరిగితే ఏ విధంగా అయితే పెద్ద ముళ్ళు తన గమ్యాన్ని మార్చుకుంటుందో సరిగ్గా అదే విధంగా మనం పాటించే చిన్న చిన్న అలవాట్లు కూడా మన జీవితంలో సాధించాలనుకున్న ఉన్నత లక్ష్యాల దిశగా మనల్ని ఉరకలు వేసేలా చేస్తాయి. చెడు వ్యసనం మనిషి జీవితాన్ని కోలుకోలేని విధంగా నాశనం చేయటం ఎంత నిజమో, ఒక్క మంచి అలవాటు మీరు ఊహించలేనంత ఉన్నతంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేది కూడా అంతే నిజం. కొన్ని నిజాల్ని ఆచరిస్తేనే తెలుస్తుంది. ఆచరించాలి అంటే ముందు ఒక అలవాటు మీ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిస్తేనే కదా ఆ అలవాట్లని మీరు ఆచరించగలిగేది. ఈరోజు ఈ వీడియోలో చెప్పే కొన్ని అలవాట్లు కూడా మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటాయి. అది కూడా 7 రోజుల్లోనే మీ జీవితంలో ఆ మార్పులు అనేవి ఆరంభం అవడాన్ని మీరు చూస్తారు. మరి ఆ అలవాట్లేంటో, అవి మీ జీవితాన్ని మార్చే అంత శక్తి వాటిలో ఎలా దాగి ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక అలవాటు మీ జీవితాన్ని ఎలా మారుస్తుందా అని. ఇక అసలు విషయానికి వస్తే 7 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలి అంటే అనుసరించాల్సిన పవర్ఫుల్ అలవాట్లలో ఏదైనా ఒకటి ఉంది అంటే అది మొదటిది మెడిటేషన్. మెడిటేషన్ అనే మాట వినగానే చాలా మంది ఈ వీడియోని స్కిప్ చేసేవారు కూడా ఉంటారు. కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా రేపటి నుండే మెడిటేషన్ ని అలవాటు చేసుకుంటారు. మెడిటేషన్ అనేది వినడానికి చాలా సింపుల్ పదం అని అనిపించవచ్చు. కానీ ఈ సాధనని ఒక్కసారి అలవాటు చేసుకుంటే మాత్రం ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ని సూపర్ హ్యూమన్ బీయింగ్ గా మార్చేస్తుంది. ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా అతి తక్కువ కాలంలోనే మార్చగలిగే శక్తి ఈ మెడిటేషన్ కి మాత్రమే ఉంది. మెడిటేషన్ అంటే ఎప్పుడో 60 ఏళ్లు దాటాక చెయ్యవలసిన పనిగాను, ధ్యానం అంటే అదేదో ఆధ్యాత్మిక మార్గం మాత్రమే అన్నట్టుగా చూస్తారు. కానీ మెడిటేషన్ అనేది మనలోని శక్తిని, మన మైండ్ కి, మన బ్రెయిన్ కి సంబంధించిన ఒక అద్భుతమైన శక్తిని అందించే సాధన. మన శరీరానికి, మనస్సుకి, మైండ్ కి, బ్రెయిన్ కి, ఆత్మకి కలగలిపి శక్తిని చేకూర్చేదే ఈ సాధన. దీన్ని ఆధ్యాత్మికంగా కాకుండా మన నిత్య జీవితంలో మనం జీవితాన్ని మార్చగలిగే సాధనగా చూడగలిగితే జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. మెడిటేషన్ ని చేసేటప్పుడు ఒక ప్రశాంతమైన డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో కూర్చొని అంతవరకు మీ మైండ్లో పరుగులు పెడుతున్న ఆలోచనలన్నిటినీ దూరం పెట్టి కేవలం మీ శ్వాస మీద మాత్రమే గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఎన్నో ఆలోచనలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టి కేవలం మీరు శ్వాసించే గాలిని మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఈ చిన్న ప్రాసెస్ కి మీ జీవితంలో మిరాకిల్స్ చేసే శక్తి ఉంటుంది. ఈ సాధనని నిరంతరం చేయడం వల్ల మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ ఏకాగ్రత మొత్తం మీరు చేస్తున్న పని మీదనే నిలుస్తుంది. దాని ఫలితంగా ఖచ్చితత్వం ఇంకా అనుకున్న లక్ష్యాలను సాధించడం మొదలుపెట్టే శక్తి, సామర్థ్యాలను పొందడం జరుగుతుంది. ఇక రెండవది, చేంజ్ యువర్ ఓల్డ్ బిలీఫ్స్. మనం నమ్మిన నమ్మకాలు మన ఆలోచనలకు అడ్డకట్టలు వేసే ప్రయత్నం చేస్తాయి. ఇది మాత్రమే సత్యం, మిగిలిందంతా అబద్ధం అనేలా మిమ్మల్ని తయారు చేస్తాయి. ఒక్కోసారి మీ నమ్మకం అనేది మూఢనమ్మకంగా మారిపోతూ ఉంటుంది. నమ్మకం అనేది మనం మనస్సులో తీసుకున్న సరిహద్దు లాంటిది. ఆ సరిహద్దు అనేది కాలానికి అనుగుణంగా నిరంతరం మారుతూనే ఉండాలి తప్ప గీసుకున్న సరిహద్దుల్లోనే మన జీవితం అంతం కాకూడదు. కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. కొత్త కొత్త ప్రదేశాలకు గమనిస్తూ ఉండాలి. కొత్త వ్యక్తులను కూడా కలుస్తూ ఉండాలి. తన చుట్టూ ఏం జరుగుతుందో, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీ ఆలోచన పరిధి ఏ విధంగా ఉందో, మీరు ఏ సిద్ధాంతాలను, ఎలాంటి సిద్ధాంతాలను నమ్ముతున్నారో, ఇంకా మీ బలహీనతలు, మీ బలాలు, మీ మైండ్ సెట్ ఏంటి అనే విషయాల గురించి మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న అలవాట్లు, ఆశయాలు, నమ్మకాలు ఏంటి అనే విషయాల పట్ల మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ భవిష్యత్ అనేది మీరు అనుకున్న విధంగా మారుతుంది. ముందున్న మెట్ల వైపుకు చూస్తూ ఎక్కిన మెట్లను మరుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మీ గమ్యం అనేది సాఫీగా సాగుతుంది. ఇక మూడవది, ఫీడ్ యువర్ మైండ్. మనం అనుకున్నది సాధించాలంటే నిత్యం మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూనే ఉండాలి.
మనం అనుకున్న రంగానికి సంబంధించిన వ్యక్తులు సాధించిన విషయాలను, సక్సెస్ స్టోరీలను వింటూ ఉండాలి. వారు ఏ మార్గంలో వెళ్లారో, ఎంతలా కష్టపడ్డారో, చేసిన ప్రయత్నం ఎలాంటిది అని తెలుసుకుంటూనే ఉండాలి. మీ లక్ష్యానికి సంబంధించిన కొత్త జ్ఞానాన్ని ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉండాలి. పాజిటివ్ కొటేషన్స్ ని వినటం, పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడటం, నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం లాంటివి చేయాలి. వీలైతే ఒంటరిగా కూర్చొని నిజంగా నా లక్ష్యాన్ని సాధించే దిశగా నేను ప్రయత్నిస్తున్నానా లేదా, నా లక్ష్యం చేరే క్రమంలో ఏవైనా దురలవాట్లు కానీ, వీక్నెస్లు కానీ, భయాలు కానీ నన్ను అడ్డుకుంటున్నాయా అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇక 4వది, మాస్టర్ యువర్ సెల్ఫ్. విన్న ప్రతి విషయానికి రియాక్ట్ అయ్యావంటే అది మిమ్మల్ని చాలా బుద్ధిహీనుల్ని చేసి నిలబెడుతుంది. ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడటం, తెలిసిన వ్యక్తికి ఎక్కడ ఉన్నా తన చుట్టూ ఉన్నవారు మర్యాదని ఇవ్వటం జరుగుతుంది. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి యొక్క జీవితం అనేది గాలిలో ఎగిరే కాగితంలా ఉంటుంది. ఆ కాగితానికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. జీవితంలో నిలకడ ఉండదు. గాలి ఎటువైపు వీస్తే అటువైపు వెళ్తుంది. తాను వెళ్లే మార్గం ప్రమాదమైనదా లేదా కష్టాలమయం చేసే మార్గమా అనే ఆలోచన లేకుండా అతని గమ్యం అనేది ఉంటుంది. అదేవిధంగా ఒక మనిషి ఎప్పుడైతే తన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకుంటాడో, మాట్లాడే ప్రతి విషయానికి రియాక్ట్ కాకుండా ఎక్కువగా గమనించడం మొదలు పెడతాడో, అత్యవసర సమయంలో మాత్రమే మాట్లాడటానికి ఇష్టపడతాడో, అటువంటి వాడు రోజు రోజుకి పవర్ఫుల్ గా మారిపోతూ ఉంటాడు. తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని తన యాటిట్యూడ్ తో అట్రాక్ట్ చేస్తాడు. ఇక 5వది, ప్రతి పనిని పక్కా ప్రణాళికగా ఏర్పరచుకోవటం. ఏ చిన్న పని చేసినా ఒక పక్కా ప్రణాళిక చేయాలి. జీవితంలో ప్రణాళిక వేసుకోవటం అలవాటు చేసుకోవాలి. పక్కా ప్రణాళిక అనేది అలవాటైతే కనుక భవిష్యత్ అనేది మీ అరచేతుల్లోనే ఉంటుంది. అలానే ఏదైనా ఒక ప్రణాళికను వేసుకునేటప్పుడు 1కి 2 ప్రణాళికను మీరు సిద్ధం చేసుకుని ఉండాలి. ఎలాంటి ప్రణాళికను వేసుకున్నా సరే పాజిటివ్ గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీ జీవితం అనేది పవర్ఫుల్ గా, ఒక అర్థవంతంగా 10 మందికి ఆదర్శంగా మారుతుంది. మీరు చిన్న చిన్న ప్రణాళికలు ప్రతి పనికి అమలు చేయటం మొదలు పెడితే అది అలవాటుగా మారి పెద్ద లక్ష్యాలకు కూడా మీరు అనుకున్న విధంగా, మీరు ముందే రచించిన ప్రణాళికబద్ధంగా విజయవంతంగా మారుతుంది. ఈ విషయాలను ఆచరించడానికి చిన్న చిన్నవిగా అనిపించిన మీ జీవితంలో నెమ్మది నెమ్మదిగా అతి పెద్ద మార్పులను చోటు చేసుకుంటుంది. మీరు కోరుకునే గమ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.